చిత్తూరు కలెక్టరేట్ వద్ద దివ్యాంగురాలు మన్నెమ్మ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఏఎన్ఎం పోస్టుకు మెరిట్లో ఎంపికైన నాన్ లోకల్ కారణంతో ఉద్యోగం నిరాకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎస్ఆర్పురం మండలం ఉప్పరపల్లికి చెందిన మన్నెమ్మను పోలీసులు, స్థానికులు వెంటనే అడ్డుకొని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. నాకేమొద్దు సార్, నాకు 4 లక్షలు కాదంట. నేను మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చాను. నేను జాబ్ వచ్చింది. నాకు 4 లక్షలు కానప్పుడు ఎందుకు అప్లికేషన్ తీసుకోవాలి? మాది ఎస్ఆర్ ఫర్మ చెన్నై పని. నీళ్ళరా బాగా జాబ్ వచ్చిందని అప్లై చేశాను. మెరిట్ లిస్ట్ లో ఫస్ట్ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమొచ్చినాను లేదు అని చెప్పమ్మా. లేదు 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 ఇక్కడ ఏఎన్ఎం పోస్ట్ వచ్చింది సార్. నేను అప్లై చేసుకుని సార్, అన్ని ఇక్కడికి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోమని సార్. కానీ ఇప్పుడు ఏమొచ్చి ఏడి అంటారు, నీకు 4 లక్షలు లేదు అని అన్నారు సార్. 4 లక్షలు లేనప్పుడు మెడికల్కి ఎందుకు పంపించాలా? అప్లికేషన్ ఎందుకు తీసుకోవాలా? నువ్వు అక్కడ అప్లై చేసుకోవాలన్నారు కదా సార్. నువ్వు మాట్లాడినావు కదమ్మా. నాకు వద్దు, నన్ను నేను ఎందుకు బతికండేది? నా బిడ్డలు ఎవరు చూసుకుంటారు? నా భర్త కూడా నన్ను చూసుకోవడం వదిలేశాడు. నేను ఎందుకు బతికుండేది? ఆల్రెడీ మెరిట్ లిస్ట్ లో కూడా వచ్చింది సార్. నాన్ లోకల్ అంట. 10th నుంచి 1 వరకు ఆడ చదువుకొని రాడంట. 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాన్ లోకల్ అంటే ఏ ఊరు మీద? మాది శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ పెళ్లి చేసుకొని 13 సంవత్సరాలు అవుతుంది. 2013లో పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ అన్ని చూపించాను. 2 కొడుకు కూతురు. భర్త ఏం పని చేస్తాడు? వాడు ఆడపోయాడు, పూలు పని చేసుకుంది. సరే, మీరు ఏమన్నా ఏమన్నా తాగేసావమ్మా? ఏమ్మా చెప్పు. ఎప్పుడు అప్లై చేసిందే? పంపిస్తే మంచిది, లేదంటే ఇంకా ఏమన్నా తాగేవమ్మా? చంద్ర తాగింది. పురుగు వస్తుంది.